మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న అభ్యంతరకరమైన భాష, నేరపూరిత వ్యాఖ్యలు నిరసిస్తూ సీఎం రేవంత్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. రాహుల్పై బీజేపీ తీవ్రవాది అని వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిందని అన్నారు. అయితే అలాంటి దూషణలే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చేస్తే కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్ కాదా అని హరీష్ ప్రశ్నించారు.